బింబిసారాతో కెరియర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నందమూరి కళ్యాణ్ రామ్ తర్వాత అమిగోస్ అంటూ డిఫరెంట్ ప్రయత్నం చేశాడు. ముందు నుంచి కొత్తదనం కోసం ట్రై చేసి ఈ నందమూరి హీరో ఈసారి స్పై యాక్షన్ థ్రిల్లర్ డెవిల్ తో ఆడియన్స్ ముందుకొచ్చాడు. అభిషేక్ నామా దర్శక నిర్మాత కాగా సంయుక్త మీనన్, మాళవిక నాయర్ ఫీమేల్ లీడ్స్ గా చేశారు. ఈ శుక్రవారం రిలీజ్ అయిన డెవిల్ ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం. ఓ జమీందారు కుటుంబంలో జరిగిన హత్య ఎవరు చేశారో విచారణ చేయడానికి డెవిల్ వస్తాడు. అసలు సీక్రెట్ ఏజెంట్ అయిన డెవిల్ ఆ దివాణంలో జరిగిన హత్య విచారణ కోసం ఎందుకు రావాల్సొచ్చింది? ఆ హత్య జరిగిన బంగ్లాలో ఉంటున్న నైషదా ఎవరు? ఆమెను డెవిల్ ఎందుకు టార్గెట్ చేశాడు? ఇంతకీ నైషదాకి నేతాజీకి ఉన్న సంబంధం ఏమిటి? అసలు ఆ హత్య ఎందుకు జరిగింది? ఈ మొత్తం వ్యవహారంలో మాళవిక నాయర్ పాత్ర ఏంటి? చివరికి డెవిల్ ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటనేది మిగతా కథ. డిఫరెంట్గా ట్రై చేసిన మళ్ళీ ఒక హిట్ 100% హిట్ ఇది సినిమా. ఎందుకంటే మనము ఇట్లాంటి సినిమా చూసి చాలా రోజులు అవుతుంది. సో చాలా ఎంగేజింగ్గా చేసాడు. ఫస్ట్ హాఫ్ కొంచెం ఆ సాంగ్స్ వల్ల అక్కడక్కడ మనకు లైట్గా కొంచెం స్లో అయిందేమో అనిపిస్తుంది, కానీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సెకండ్ హాఫ్ ఒక గూస్ బంప్ సీన్ ఉంటుంది, మంచి ట్విస్ట్ ఇచ్చిండు. సో ఆడియన్స్ చూసే వాళ్ళకి మంచి ఉత్సాహం అనిపిస్తుంది, చాలా బాగుంటుంది. పార్ట్ 2 అయితే ఏం లేదు ప్రస్తుతం అయితే. ఇక వాళ్ళు చేయాలనుకుంటే చేయొచ్చు, ఎందుకంటే సీక్రెట్ ఏజెంట్ కాబట్టి ఒక మిషన్ చూపించారు ఇందులో. ఆ మిషన్ కంప్లీట్ అయిపోతుంది. సో సెకండ్ ఒకవేళ పార్ట్ 2 చేయాలనుకుంటే చేసుకోవచ్చు. కానీ రేటింగ్ 3.5 రేటింగ్ ఇచ్చు. ఎక్స్ట్రాడినరీ బాగుంది. టేకింగ్ బాగుంది, సస్పెన్స్ బాగుంది, స్టోరీ ప్రజెంట్ చేయడం చాలా బాగుంది, డైరెక్షన్ బాగుంది, చాలా బాగుంది. దశాబ్దంకో హిట్ కొడతా అన్న వాళ్ళకు రాటు దింపాడు. సూపర్ హిట్ బొమ్మ, బ్యాక్ టు బ్యాక్. ఇట్స్ ఏ ఫ్రీడమ్ ఫైటర్ మూవీ. డెవిల్ అని పేరు పెట్టే కన్నా ఫ్రీడమ్ ఫైటర్ అని పేరు పెడితే బాగుండు. మనకి ఫ్రీడమ్ ఫైటర్ చాలా మంది ఉంటారు, వాళ్ళకి చీప్గా అంటే ఇప్పుడు మనకి సెక్యూరిటీ గార్డ్ ఎట్లా ఉంటారో వాళ్ళకి అప్పుడు ఉండే డెవిల్ కళ్యాణ్ రామ్ మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఒక మంచి ఫీల్ అంటే ఒక సాటిస్ఫాక్షన్ అయితే దొరికింది మూవీ చూడడం వల్ల. కళ్యాణ్ రామ్ వన్ మ్యాన్ షో అన్న సినిమా. బింబిసార్ తర్వాత కళ్యాణ్ రామ్ రేంజ్లో సూపర్ హిట్ సినిమా. దేశభక్తి ఉంది, మనకి ట్విస్టులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. హీరోయిన్ పాత్ర కూడా ఏదో వచ్చి వెళ్ళిపోయినట్టు కాకుండా ఇంపార్టెంట్ రోల్ ఇచ్చారు. సంయుక్తమైన కూడా చాలా బాగా చేసింది. హర్షవర్ధన్ రామేశ్వరం అని చెప్పి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా కొట్టాడు. చాలా హైలైట్ సినిమా, అందరూ కన్ఫామ్గా చూడాలి, థియేటర్లో చూడాలి. సినిమా కంటెంట్ హైలైట్, కళ్యాణ్ రామ్ కూడా బాగా పెర్ఫామ్ చేశాడు, డైరెక్షన్ హైలైట్స్, ఆ సాంగ్స్ కొంచెం ల్యాగ్ ఉన్నా అల్టిమేట్గా కొత్త కాన్సెప్ట్. కళ్యాణ్ రామ్ తన గత సినిమాల కంటే భిన్నంగా ఈసారి బ్రిటిష్ బ్యాక్ డ్రాప్ లో మైండ్ గేమ్ యాక్షన్ డ్రామాతో సీక్రెట్ ఏజెంట్ గా వచ్చాడు. లుక్స్, పర్ఫార్మెన్స్ విషయంలో ఫ్రెష్నెస్ చూపించడానికి కళ్యాణ్ రామ్ చేసిన ప్రయత్నం బాగుంది. ముఖ్యంగా సీక్రెట్ ఏజెంట్ గా కళ్యాణ్ రామ్ నటన సినిమాకే హైలైట్ అయింది. సంయుక్త మీనన్ చాలా సెటిల్ గా చేస్తుంది. కళ్యాణ్ రామ్ తో తన కెమిస్ట్రీ ఆకట్టుకుంది. కీలక పాత్రలో నటించిన మాళవిక నాయర్ కూడా తన నటనతో అలరించింది. సందర్భానికి తగ్గట్టు ఆమె ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి. నేతాజీ పాత్ర చుట్టూ స్క్రీన్ ప్లే నడపడం సినిమాలో మరో హైలైట్. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో త్రివర్ణ క్యారెక్టర్ కు సంబంధించి రివీల్ అయ్యే ట్విస్ట్, మెయిన్ యాక్షన్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ లో స్క్రీన్ ప్లే విషయంలో రాజీ పడ్డం, సెకండ్ హాఫ్ లో తర్వాత ఏం జరుగుతుంది అనే ఉత్కంఠను పెంచగలిగే స్కోప్ ఉన్నప్పటికీ దాన్ని సరిగా యూజ్ చేసుకోలేకపోవడం మైనస్. విజువల్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్వాలేదనిపిస్తుంది. సీన్ టు సీన్ కొంచెం సస్పెన్స్ ఉంటుంది, క్లైమాక్స్ వరకు అది బాగుంది. మొత్తం ఆయనే హ్యాండ్స్ మీదే పోతుంది మూవీ. బాగుంది, అసలు ఫస్ట్ మూవీ లాగా లేదు, ఎన్నో చాలా మూవీస్ తీసి షూట్ చేసినట్టుంది, బాగుంది. పిక్చర్ మొత్తం ఓవరాల్ చాలా బాగుంది. కళ్యాణ్ యాక్షన్ బాగుంది. లాస్ట్ ఫైట్ ఒకటి మాకు మేము అనుకున్న ఇంకా రాలేదు. అది నేతాజీ టీం వస్తుంది అనుకున్నాం మేము, నేతాజీ కూడా రాలేదు. లాస్ట్కి వచ్చి కనపడుకొని వెళ్ళిపోయారు. బ్లాక్ బాస్టర్ సినిమా, ఎందుకంటే స్టోరీ పరంగా ఫస్ట్ నుంచి ఇంటర్వెల్ సీన్ కానీ సెకండ్ హాఫ్ లాగానే అప్పట్లో అంటే సుభాష్ చంద్రబోస్, నేతాజీ అంటే వాళ్ళు ఎలా ఉన్నారో, ఎలా యుద్ధాలు జరిగినో, ఎలా అంటే బ్రిటిష్ వాళ్ళ నుంచి ఎలా బయటికి వచ్చిన స్టోరీ మాత్రం డెప్త్గా మాత్రం మంచిగా ఉందని. అంటే అప్పట్లో ఎలా యుద్ధం జరిగినాయి, అంటే ఎలా సీక్రెట్ కోడ్సు ఎలా జరిగినాయో అన్ని సైన్స్ పరంగా అయితే మస్తు ఉందన్న. సినిమా ఒకటే చెప్తా బ్రో, సినిమా మాత్రం సూపర్ బ్రో. డెవిల్ అనగానే కళ్యాణ్ రామ్ అన్నకి ఇది ప్లస్, బ్లాక్ బాస్టర్ హిట్. జై కళ్యాణ్ రామ్ అన్న. ఏంది బ్రో ఆ కాలంలోకి తీసుకెళ్తున్నారు ఈ మధ్య. ఈ టైంలో కూడా అంత రియలిస్టిక్గా మూవీస్ రావడం అనేది చాలా చాలా రేర్ అనమాట. అభిషేక్ పిక్చర్స్ మాత్రం వేరే లెవెల్ బ్రో, మామూలు ప్రొడక్షన్ హౌస్ కాదు. నేను అమ్మ ఎంత కళ్ళకు అద్దినట్టుగా ఆ లోకంలో తీసుకుపోయారు. నిజంగా అప్పుడు నిజంగా జరుగుతున్న అంటే ఆ కాస్ట్యూమ్స్, ఆ డిజైనింగ్, ఫ్రేమింగ్ అంటే
ఎవ్రీథింగ్ చాలా న్యాచురల్ అంటే చాలా న్యాచురల్ ఉంది. డైరెక్టర్కి అయితే హ్యాట్స్ ఆఫ్ భయ్య, హ్యాట్స్ ఆఫ్. కళ్యాణ్ రామ్ అయితే ద బెస్ట్ యాక్టింగ్ అనిపించింది నాకు. ఫైట్స్ పరంగా అయితే టాప్ 2 లాస్ట్ ఫైట్స్ అయితే చాలా బాగుంది అనిపించింది. ఇంకోటి మాలవిక నాయర్ గారే అనుకుంటాను, త్రివర్ణం గారు అనుకుని, కానీ ఆమె కాదు, ఆమె కూడా చాలా బాగుంది. ఇంకోటి నిత్య మీనన్ గారు కూడా యాక్టింగ్ బాగుంది, ఆమె కూడా చాలా సూపర్ అనిపించింది. నాకైతే కళ్యాణ్ రామ్ది అయితే చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే కొత్తగా అనిపించింది, కొత్తగా బాగుందన్న. భయ్ ఇప్పుడే డెవిల్ మూవీ చూసొస్తున్నా కళ్యాణ్ రామ్ అన్నది. బింబిసారా చూసిన తర్వాత నెక్స్ట్ సినిమా వచ్చింది. సో అంటే ఈ కళ్యాణ్ రామన్ గారు ఏంటంటే డిఫరెంట్ స్టోరీలు తీసుకుంటారు, డిఫరెంట్గా ఉండే స్టోరీలు, డిఫరెంట్ డైరెక్షన్ చూసుకుంటారు. సో అప్ అండ్ డౌన్స్ అవుతుంటే, కానీ ఈ సినిమా అయితే మాత్రం వేరే లెవెల్ ఉంది నిజంగా. అసలు ఒక బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్గా కళ్యాణ్ రామన్ యాక్టింగ్ అయితే మాత్రం వేరే లెవెల్ అని చెప్పుకోవాలి. ఫైట్స్, బీజిఎం, డైరెక్షన్, స్క్రీన్ ప్లే మాత్రం వేరే లెవెల్ ఎరగా తీసింది.